ఈరోజు ఓపెనింగ్ చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆయన ఆశయం ఒకటే, ఈరోజు విశాఖపట్నాన్ని ఇద్దరు విద్యావంతులు పరిపాలన జరుగుతూ ఉన్నది. ఒకటి ఎంపీ గారు, ఒకటి గాజువాక శాసనసభ్యులు. రెండు, ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా ఈ నాలుగు సంవత్సరాలు అనేక విధాలుగా ఐటీ పరిశ్రమలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ అనేక గాజువాక వరకే చూస్తే జోనల్ ఆఫీసులో నాకు తెలుసుండే అప్పుడే ఈ 1 yearలో 6-7 సార్లు సమీక్ష చేయడం జరిగింది. ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ పార్కులు ప్లేస్ ఉన్నాయి, ఎక్కడ ఏ విధంగా రోడ్లు వెడల్పులు చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక విజన్ నాయకత్వం కింద మేమందరం పనిచేసినందుకు మనస్ఫూర్తిగా మేము ఆనందపడుతూ ఉన్నాం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం, ఎక్కడైతే విజన్ నాయకులు ఉన్నారో ఆయనే ఈరోజు ఎటువంటి డెవలప్మెంట్ అయినా, ఇలాంటి డెవలప్మెంట్లు జరగడానికి నాంది పలికితే తప్ప విజన్ నాయకులు లేకపోతే పవరున్న ఉపయోగం ఉండదు. అలాంటి నాయకత్వం ఈరోజు భర్త గారు కానీ, ఈరోజు పల్లా శ్రీనివాస గారు కానీ 2 విద్యావంతులు, ఇద్దరు కమిట్మెంట్ ఉన్నవారు అంటూ ఉన్నాను. భర్త గారు వస్తే ఇంకా కొన్ని గ్రాంట్లు వస్తాయి, ఇది ఇంకా బాగా ఇంకా విపరీతంగా ఉంటుందని ఎమ్మెల్యే గారి ఆలోచనతో ఆయన ఖచ్చితంగా రప్పించదేమని నా ఆలోచన. ఖచ్చితంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారికి గాజువాక ప్రజలందరూ ఏదైతే ఆశీర్వదించి ఆ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన్ని ఎంత ఇష్టపడుతున్నారో నిన్న మహానాడులో నేను చూశాను. ఆయన అంటే ఏ విధంగా ఉందో మొన్న మహానాడు వెళ్ళిన తర్వాత అందరికీ కళ్ళు చెదిరేలాగా రాష్ట్ర గవర్నమెంట్ ఆయన్ని ఎంత ముద్దు పెట్టలాగా చూసాం. ఆయనకి ఈరోజు అవకాశం చాలా ఉంది. భరత్ గారు అనేక విధాలుగా సన్నిహితంగా ఉండేందుకు ఖచ్చితంగా గాజువాకలో దిశ మారిపోతుందని చెప్పి ఇది ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఖచ్చితంగా దానికి తోడు మేయర్ గారు వాళ్ళిద్దరికీ అనేక సన్నిహితంగా వాళ్ళిద్దరు సామర్థ్యంతోనే ఆయన మేయర్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరి మాట జవదాటకుండా ఖచ్చితంగా జీవీఎంసీలో అనేక పనులు జరుగుతాయని చెప్పేసి ఈ విధంగా సందర్భంగా తెలియజేసుకుంటూ, గాజువాక ఈ స్టేడియం వరకు భరత్ గారికి ఒక విన్నపం, ఎమ్మెల్యే గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఏదైతే స్విమ్మింగ్ పూల్ పెట్టామో, స్విమ్మింగ్ పూల్లో రూప్ ఒకటి ఏర్పాటు చేసి ఆ రూప్కి సోలార్ ఈ రోజంతా సోలార్ మీద నడుస్తుంది కాబట్టి సోలార్ కూడా ఏర్పాటు చేయడం జరిగితే ఈరోజు కరెంటు బిల్లు వరకు ఇబ్బంది లేకుండా ఆ రూపు కూడా మీరు ఇందాక అన్నట్టు ప్రైవేట్గా ఉంటుంది, ఎవరికి ఎటువంటి ఇది లేకుండా ఉంటుంది. అదొకటి దీని మీద పెండింగ్ ఉంది సార్. మీరు ఇందాక ఏదో గోల్ గేమ్ ఏదో అన్నారు. ఖచ్చితంగా ఇదంతా మొత్తం అందరికీ గాజువాక అందరికీ ఒక మంచి గిఫ్ట్ గా ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశించారో మమ్మల్ని తీసుకొచ్చినందుకు అది పూర్తిగా అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఈ ప్రాంతంలో అనేక పోటీల్లో పాల్గొన్నాం. మేము ఆ రోజు క్రీడాకారులుగా ఉన్నప్పుడు కనీస వసతులు స్కూల్లోనూ లేకపోతే ఇతర ప్రాంతాల్లో మేము ఆడుకొని మాకున్న పరిధిలో 4-5 సార్లు ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం కల్పించింది. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే మరి క్రీడాకారులకి, ఎందుకంటే ఏ ప్రాంతంలో అయితే క్రీడా మైదానాలు నిర్మాణం అవుతాయో ఆ ప్రాంతంలో హాస్పిటల్ అవసరం లేదు. ఎందుకంటే క్రీడాకారులు మానసికంగా, శారీరకంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే మరి అది ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి అత్యాధునికమైన స్టేడియాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. అలాగే సిల్వర్ మెడల్ తెస్తే 5 కోట్లు, అలాగే బ్రాంజ్ మెడల్ తెస్తే 3 కోట్లు, జస్ట్ పార్టిసిపేట్ చేస్తే 15 లక్షల రూపాయలు. ఇది ఏ స్టేట్ లో కూడా లేదు. ఆర్థిక భారం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా క్రీడాకారులు దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు. అలాగే నేషనల్ ఛాంపియన్షిప్ కానీ వెళ్ళినట్టుగైతే 1,50,000 రూపాయలు, అలాగే సిల్వర్ మెడల్ తెస్తే 1,25,000 రూపాయలు, అలాగే ఖేలో ఇండియాకి వెళ్తే 2,50,000 రూపాయలు. ఇలా ప్రైజ్ మనీ ఏ స్టేట్ లో కూడా లేదు. ఫస్ట్ టైం అస్సాం తర్వాత అంత అమౌంట్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటారు. అలాగే క్రీడాకారులు ప్రోత్సహిస్తే ఈ రోజు సెలవులు అలవాటు అయిపోతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు అన్నాం. క్రీడాకారులు ఎక్కడికక్కడ గ్రౌండ్స్ కానీ మనం ఇంప్లిమెంట్ చేసినట్టుగైతే స్టేట్ గవర్నమెంట్ కూడా పేరు వస్తుంది, విద్యార్థులు కూడా ప్రోత్సహించినట్టు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇస్తున్న పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ 61వ వార్డులో గత
4 సంవత్సరాల నుంచి స్టేడియం చాలా ఇబ్బందికరంగా మెయింటెనెన్స్ లేక వాకింగ్ చేయాలన్నా, అదేవిధంగా స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవాలన్నా ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేక గతంలో ఎంతో అత్యున్నతంగా కట్టినటువంటి స్టేడియం అయినప్పటికీ కొంతమంది నాయకుల వల్ల దీన్ని పట్టించుకోలేకపోయారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇంత చక్కగా నిర్మించినటువంటి స్టేడియంలో తీసుకొచ్చి సచివాలయాలు పెట్టారు. ఈ స్టేడియం దేనికి కట్టారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా గేమ్స్ ఆడుకొని వాకింగ్ చేస్తూ వాళ్ళు విలాసంగా ఉండటానికి, వారి యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి కట్టినటువంటి స్టేడియంలో తీసుకొచ్చి సచివాలయాలు పట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు జరిగేవి. ఎవరు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నా కూడా కానీ ఇబ్బందులు ఉండేవి. అటువంటి ఇబ్బందులు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగిపోయి అత్యాధునిక వసతులతో ఈ రోజు 65 వార్డులో అతిరథ మహారాజులు అందరూ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత చక్కగా ప్రారంభోత్సవం అయింది. ఇంత చక్కని స్టేడియం ఉన్నందుకు మన స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా వినియోగించుకొని చక్కగా ఏర్పాటు చేసినటువంటి వసతులతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మహిళలు కానీ పురుషులు కానీ ఎటువంటి తారతమ్యం లేకుండా వాకింగ్ చేసే దగ్గర కానీ, టెన్నిస్ కోర్టు దగ్గర కానీ, అదేవిధంగా చాలా నిధులతో జీవీఎంసీ నిధులతో ఖర్చు పెట్టి ఈరోజు కొత్తగా స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క చెప్పుకోదగినటువంటి స్టేడియం, నిజంగా ఈ యొక్క స్టేడియం ఎంత డబ్బు ఖర్చు పెట్టి చేయడానికి ప్రోత్సహించినటువంటి మన అన్నయ్య గాజువాక శాసనసభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ఎంపీ గారు, మా డిప్యూటీ మేయర్ గారు, మా కార్పొరేటర్ గారు, మంచి వాతావరణం ఇక్కడికి వచ్చినంటే అక్కడికి వస్తే అదొక వాతావరణంలో ఉంది. ఇక్కడికి వస్తే చల్లదనంగా 1 గంట కూర్చున్నా పర్వాలేదు, ఆనందంగా ఉంటుందని ఈ ప్లేస్ అంత అనుకూలంగా ఉన్న ప్లేసు. అందుకే గతంలో కూడా ఎమ్మెల్యే అయినంటే పల్లా శ్రీని గారు ఏదైనా తమ్ముడు ఇది తొందరగా మొత్తం అన్నంగులతో ఓపెన్ అవ్వాలని అవ్వాలంటే, అలాగే కార్పొరేటర్ పల్లా శ్రీని గారు, మూర్తి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈవేళ మీ అందరికీ ఆనందంగా ఉన్నందుకు ఫస్ట్ మన ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ కానీ ఇక్కడ స్టేడియంను కానీ తీసుకోవడం, నాకు దీంట్లో భాగస్వామిగా అయ్యే అవకాశం రావడం, ఇదంతా నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఒకటే పార్టీలో ఉన్న చాలామంది ఉన్నాం. అందులో చాలామంది నా ముందు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే, మనం ఏం చేసినా మంచి చేస్తాం, ఆ మంచి అందరికీ పనికి రావాలి, అందులో మనం ఒకరు ఉండాలి అని ఒక ఇలుగుతో నడుచుకున్న నాయకులు ఉన్నారు. అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఈ స్టేడియం కూడా మనది, మన బాధ్యత, మనం అందరం కలిసి నడిపించాలని ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇది ఎవరి ప్రైవేట్కి ఇవ్వకుండా సొసైటీ ద్వారాగా ఇక్కడ ఏదైతే క్రీడాకారుల ద్వారాగా ఒక కమిటీ వేసి, ఎందుకంటే స్విమ్మింగ్ పూల్కి కూడా కొంత ఆదాయం వచ్చి దాని క్లీనింగ్ అన్నట్లకి సొసైటీ నుంచే డబ్బులు సరిపోయినట్టు ఒక రూల్ చేస్తే అది కంపల్సరిగా ఎన్ని సంవత్సరాలైనా నీట్నెస్గా ఉంటుంది. దానికి కూడా ప్రధానంగా తీసుకోమని పెద్దలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో కూడా ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో స్క్రీన్స్ వచ్చాయి. ఒక స్క్రీన్ వస్తే క్రికెట్ మ్యాచ్లు కానీ మంచి ఎడతాడు. ఇక్కడ కూడా బడ్జెట్ పెట్టి స్క్రీన్లు పెట్టి ఒక 5 లక్షలు అవుతుంది. దాన్ని కూడా జిఎంసీ నుంచి నిధులు కంపల్సరీగా ఇస్తాం. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ వేస్తాడు ఎక్కడో కూర్చోకుండా పిల్లలతో ఇక్కడ కూర్చొని అందరూ చూస్తే తప్పు ఎత్తనాలకు కానీ క్రికెట్ మ్యాచ్లకు కానీ బలి అవ్వకుండా కుటుంబం అంతా కూర్చొని చూస్తుంది. కాబట్టి అదొక తీసుకొని జాగ్రత్తగా నడిపిద్దాం. ఇంకా ముందు పెద్దల నాయకుల ద్వారాగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా జిఎంసీ నుంచి కానీ ఎంపీ గారు ఆదేశాల మేరకు నడిపిస్తామని మీ అందరికీ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాం. ముందు ఇక్కడ ఇది ప్రపోజ్ చేశారు. అందుకే ఎప్పటికైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించినా సరే ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి మనం గుర్తించాల్సిన అవసరం. అలాగే ఈరోజు దీన్ని మళ్ళీ డెవలప్ చేయాలి, మళ్ళీ క్రీడాకారులను ప్రోత్సహించాలి, భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారు చేయాలి.
ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో అందుబాటులోకి తేవాలని మా సోదరులు మా కేబుల్ మూర్తి గారు స్థానిక కార్పొరేటర్ గారు చాలా కృషి చేశారు. దానికి మా చిరంజీవి సీన్ గారు కావచ్చు, గంధం సీన్ గారు కావచ్చు, మిగతా కార్పొరేటర్స్ అందరూ కూడా ముఖ్యంగా మేయర్ గారు ఒక సహకారంతో 9 కోట్లు పెట్టి మళ్ళీ దీన్ని నిర్మాణం చేశాం. దాని ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి క్రీడాకారులు తల్లిదండ్రులు కూడా ఇది సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నా. అలాగే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని వారికి ఎవరైతే ఒలింపిక్స్కి వెళ్తే పార్టిసిపేట్ చేస్తే చాలు వాళ్ళకి 1,50,000 రూపాయలు ఇస్తున్నారు. అందులో బ్రాంజ్ మెడల్ గెలిస్తే 3 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇలాగా గోల్డ్ మెడల్ గెలిస్తే 7 కోట్ల రూపాయలు అవార్డు అనౌన్స్ చేస్తున్నారు. అలాగే కామన్వెల్త్ గేమ్స్లో కానీ ఏషియన్ గేమ్స్లో కానీ ఎవరైనా పార్టిసిపేట్ చేసినా వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నారు. కనుక క్రీడాకారులకి ఈరోజు ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సహిస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా. అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని క్రీడల వైపు నడిపించండి. ఈరోజు పిల్లలు చాలామంది ఆ సెల్ ఫోన్కి టీవీలకి అతుక్కుపోతున్నారు. ఏదో మనం బయట ప్రపంచం తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. కనుక తల్లిదండ్రులు పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. క్రీడల వైపు నడుస్తున్నటువంటి పిల్లలు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు. అలాగే జీవితంలో ఏదైనా సాధించగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే క్రీడల్లో ఎప్పుడు కూడా ఓటమితోని గెలుపుతోని ఎప్పుడు పోరాటమే, జీవితం కూడా అంతే. కనుక క్రీడాకారులు జీవితంలో బాగా స్థిరపడతారనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక మేము కూడా క్రీడలు ప్రోత్సహిస్తాం. ఇంకా గాజువాకలో సుమారు 10 స్టేడియంలు నిర్మాణం చేయడానికి మేము శ్రీకారం చుట్టామని చెప్పి తెలియజేస్తున్నాం. మొన్నే మన గొంతులమానపాలెంలో ఉన్నటువంటి ఆదర్శ్ గ్రౌండ్, ఆ గ్రౌండ్ మొత్తం అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్కి వేరేగా కేటాయించి ఆ స్కూల్ అంతా గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. దాన్ని కూడా సుమారు 10 కోట్లు 15 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా శీలానగర్ దగ్గర మన నాదీపాలెం ఆనుకొని ఇంకా చివరికి కొంత ల్యాండ్ చూసాం. ఆ వెంకటరాజపాలెం దగ్గర అక్కడ కూడా ఒక స్టేడియం నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ అగనంపూడిలో చేస్తున్నాం, వడ్లపూడిలో చేస్తున్నాం, అలాగే ఫార్మసిటీలో చేస్తున్నాం. ఇంకా మనకి రేపు రాబోయే రోజుల్లో మన అదృష్టం ఉంటే బీసీ రోడ్లో కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు పిల్లల్ని క్రీడల వైపు ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు, బీజేపీ నాయకత్వం ఆలోచిస్తున్నారు. ఖేలో ఇండియా కింద బీజేపీ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది కూడా. కనుక మీ దృష్టిలో కూడా ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ప్రభుత్వం ఉందంటే మీరు చెప్పండి, అక్కడ ఒక క్రీడా మైదానం తయారు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, ఇంకను క్రీడల వైపు అందరినీ ప్రోత్సహించే విధంగా ఈరోజు జీవీఎంసీ నుంచి కూడా మ్యాక్సిమం జీవీఎంసీ ఈరోజు ఇక్కడ జీవీఎంసీ అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఉత్సాహం ఉంటారు. ఎక్కడైనా గ్రౌండ్ డెవలప్ చేద్దాం, వాకింగ్ ట్రాక్ డెవలప్ చేద్దామని చెప్పి వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా సీనియర్ కార్పొరేటర్లకి, జీవీఎంసీ మొత్తం స్టాఫ్ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరొక మాట చెప్తున్నాను సోదరులారా, క్రీడాకారుల్ని క్రీడల వైపు నడిపించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మాట ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వారు అనేక సార్లు ఎంపీ చేసి సేవలు అందించారు. ఈరోజు యువ నాయకులు వారి సేవలు అందిస్తున్నారు. కనుక వారి చేతుల మీదుగా చేయాలనే సుమారు 4 రోజులు ఆలస్యమైనా సరే వారు ఇక్కడికి వచ్చి ఈ స్టేడియము ప్రారంభించినందుకు గాను, ఆ స్విమ్మింగ్ పూల్ ప్రారంభించినందుకు గాను వారికి మనస్ఫూర్తిగా గాజువాక ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. యోగా కోసం కూడా ఈ వేదిక చాలా బాగుంటుంది. మీ అందరు బాగా వాడుకుంటారా దీన్ని? ఎస్ ఆర్ నో? పిల్లగారేమో ఇది ఇక్కడ ఒక సొసైటీ ఫామ్ చేసి క్రీడాకారుల్ని ఆ సొసైటీలో పెట్టి దీన్నంతా మెయింటెనెన్స్ చేయడానికి బాధ్యత వాళ్ళకి ఇస్తాము. దాంతోపాటు జీవీఎంసీ కూడా వాళ్ళు కూడా ఒక భాగస్వామి అవుతారని చెప్తున్నారు. మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటారా, చూసుకోరా?
ఇట్లా అండం కాదండి. ఈ ఏరియాలో ఉండే వాళ్ళు కానీ చూడకపోతే ఈ డబ్బులు మళ్ళీ వృధా అయిపోతాయి. ఇప్పుడు ఇంచుమించు 10 కోట్లు పెట్టి దీన్ని రెనోవేట్ చేశారు. భవిష్యత్తులో ఇంకా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. మీరందరూ దీన్ని ఉపయోగించుకోవడమే కాదు, సరిగ్గా మీ ఇల్లుని మీరు ఎట్లా చూసుకుంటారో దీన్ని కూడా అట్లా మీరు చూసుకోవాలి. మీ అందరినీ కోరుతున్నాను. అండ్ ఇప్పుడు పెద్దలు మాట్లాడుతూ ఏంటంటే, మీరు ఒక స్టేట్ ఛాంపియన్షిప్, నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తే మీకు డబ్బులు ఎట్లా వస్తాయి చెప్తున్నారు. మీలో కొందరు అట్లా ఉంటారు. అంటే ఇప్పుడు అక్కడ అలా యూనిఫామ్ వేసుకుని అబ్బాయిలు ఉన్నారు కబడ్డీ ఆడేవాళ్ళు, అట్లా కొందరు ఉంటారు. కానీ నా పాయింట్ ఏంటంటే, అది వాళ్ళకి మాత్రమే కాదు, అందరికీ. క్రీడలు అనేది వెళ్ళి ఒక కాంపిటీషన్లో ఆడి మెడల్ గెలవడం గురించే కాదు. ఇవాళ సమాజంలో చాలా సమస్యలు వస్తున్నాయి. మీలో ఎంతమందికి ఎముకల నొప్పులు ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. అందరూ సోమరిపోతుల్లాగా అయిపోయాం. ఎవరు తిరగట్లా, ఎవరు నడవట్లా, ఎవరు ఆడట్లా. దానివల్ల ఏంటంటే మసిల్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్. ఒకప్పుడు 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చేస్తున్నాయి. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ వయసు 35 55 అని అడుగుతున్నారు నన్ను. అంటే ఈ వృత్తిలో ఉండడం వల్ల తెల్లజుట్టు వచ్చేస్తుంది, స్ట్రెస్ వచ్చేస్తుంది. అందుకే నేను కూడా పికిల్ బాల్ అనే ఆట మొదలుపెట్టాను కాబట్టి అందరికీ పికిల్ బాల్ అని చెప్తున్నాను నేను. సో మీ అందరినీ కోరేది ఏంటంటే, మీరే కాదు మీ ఇంట్లో పిల్లలు కూడా ఈ ఫోన్కి అలవాటు అయ్యే బదులు సాయంత్రం కొంతసేపు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుని, స్విమ్మింగ్ చేసి, బ్యాడ్మింటన్ ఆడి, భవిష్యత్తులో ఇంకేదైనా వస్తే అది కూడా వాడితే మీ శారీరకంగా కాదు మానసికంగా వాళ్ళందరూ బాగుంటారు. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, సాటి మనుషులతో ఎట్లా ఉండాలో కూడా చాలా పిల్లలు తెలియట్లే. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్, బోర్ కొడుతుంటే ఫోను, ఆడాలంటే ఫోన్. నిజమా కాదా? సో అది ఆ ప్రాబ్లంని మనం ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు క్రీడలే మనకున్న ఒక గొప్ప అవకాశం. సో పల్లా గారు దీని మీద అంత దృష్టి పెట్టడము, గాజువాక నియోజకవర్గంలో 10 స్టేడియంస్ డెవలప్ చేయాలనే కమిట్మెంట్ మనందరం అభినందించాలి. చాలా మంచి ఆలోచన. తప్పకుండా కేంద్రం నుంచి కూడా డబ్బులు ఏదన్నా తీసుకుని రాగలిగితే మేము అవి తీసుకొస్తాము. ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక్కడున్న క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు, సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళని కోరేది ఏంటంటే, ఇట్లాంటి విలువైన ఆస్తుల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, బాగా మేనేజ్ చేసుకోండి, పాడవనివ్వకుండా చూసుకోండి. మేము డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన తర్వాత మీరు బాగా ఉపయోగించుకుంటే మాకు ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది.